చేత కాదు అన్నప్పుడు ఇలాంటి డెసిషన్. అయితే ఏదన్నా మీకు సార్కి మధ్య జరిగిన ఏదన్నా ఈ సిచ్యువేషన్ వల్ల నేను తీసుకోలేకపోయాను అని ఏదన్నా ఒక సిచ్యువేషన్ ఉందంటారా? అలా సిచ్యువేషన్ అది ఒకేసారికి ఆల్ ఆఫ్ సడన్ తీసుకునేవి కాదండి. డైవర్స్ తీసుకునే ఒక లేడీవి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎవ్వరు మన ఇండియన్ కల్చర్లో ఏ లేడీ కానీ భర్త నుంచి విడిపోలా అనుకోరండి. అది చాలా ఎవ్వరో ఇంకా ఉంటారేమో నాకైతే తెలియదు. కానీ ఎంతసేపు, ఎందుకంటే మన సమాజం కూడా ఎలా ఉంటుందంటే భర్త ఉండే ఆడదానికే విలువ. అవును, అది కొట్టినా తిట్టినా వాడితోనే ఎందుకు భరిస్తారంటే మన సమాజం అలా ఉంది. మనది వెస్ట్రన్ కల్చర్ కాదు. మన ఇండియన్ కల్చర్ ఏంటి, హిందూ సంప్రదాయం ప్రకారం భర్త ఏం చేసినా భరించాలి. సో అలా తీసుకున్నామంటే ఒక సిచ్యుయేషన్ అని కాదు, ఎన్నో సిచ్యుయేషన్స్ని బేర్ చేసుకుంటూ ఇంకా అదే మంచిది, సమాజం అనుకుంటేనే మంచిది, నాకు వద్దు వీడు అనే స్టేజ్కి వచ్చినప్పుడు ఏ ఆడదైనా అంత డెసిషన్ తీసుకుంటుంది. ఓకే, అలాంటి బేర్ చేసి ఒక సిచ్యుయేషన్ చెప్పలేము, ఒక సిచ్యుయేషన్కి ఎవ్వరు ఇవ్వరండి.